ఉద్ధవ గీతలో భాగంగా శ్రీకృష్ణ భగవానుడు అవంతి బ్రాహ్మణుడు గురించి ఇప్పటి వరకు కూడా ఉద్ధవుడికి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అవంతి బ్రాహ్మణుడు ఏ విధంగా ఒక పిసినారి వాడిలాగా తన యొక్క జీవితాన్ని గడుపుతూ చివరి అవస్థకు వచ్చేసరికి తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని మొత్తం తన బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా, ప్రభుత్వాధికారుల ద్వారా, చోరుల ద్వారా విధిలిఖితంగా కొంతని మొత్తం కోల్పోయిన తరువాత తనని తన కుటుంబ సభ్యులు తన వాళ్ళందరూ కూడా తన్ని అసహించుకోవడం, తన్ని దూరం పెట్టడం అనేటువంటి దాన్ని మనము చూసాం. ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి అవధూత బ్రాహ్మణుడు ఏమనుకుంటున్నాడు? ఇంత కష్టపడి ఇంత సంపాదించినటువంటి సంపాదన మనల్ని ఇలాంటి పరిస్థితికి తీసుకువచ్చింది. నేను పెట్టినటువంటి సమయము, శ్రమ అంతా కూడా వృధా అయిపోయింది అని భావిస్తున్నాడు. ఎవరైతే లౌకికంగానే ఉండి లౌకికమైనటువంటి జీవితంలో పూర్తిగా నియుక్తమై కృష్ణ భక్తి భావంలోకి రారో వాళ్ళు తన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు, ఆత్మఘాతకానికి పాల్పడుతున్నారు అలాంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని అవధూత బ్రాహ్మణుడు తెలియచేశారు. ఇదంతా కూడా తనకి కలిగినటువంటి వైరాగ్య భావంతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే బంధువులు ఆత్మీయతను చూపించాలో అదే బంధువులు శత్రుత్వాన్ని చూపిస్తున్నారు, కేవలం తనకున్నటువంటి ఐశ్వర్యం కారణంగా. కాబట్టి ఐశ్వర్యము ఆత్మీయంగా ఉండాల్సిన వ్యక్తులని ఆత్మీయంగా ఉండనివ్వకుండా శత్రుత్వాన్ని ప్రదర్శించే విధంగా ఐశ్వర్యం మారుస్తుంది. అందుకనే ఇప్పుడు మనం చూస్తున్నాం, అన్న తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, పిల్లలు తల్లిదండ్రులతోటి, కుటుంబ సభ్యులతోటి కేవలం ఆస్తి కోసం, కేవలం ఐశ్వర్యం కోసం ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొన్ని సందర్భాల్లో ఒకళ్ళనొకళ్ళు హత్యలు కూడా చేసుకునే స్థాయి వరకు పతనం చెందుతున్నారు. కారణం వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు, ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యము లేదు అనంటే ఈ భౌతికమైనటువంటి గుర్తింపు, పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంగా ఉన్నాయి. అంతేకాదు ఒక వ్యక్తి యొక్క ధర్మాన్ని నశించేలా చేస్తున్నాయి. ఈ ఐశ్వర్యాన్ని అందాన్ని కోల్పోవడానికి కారణమైనటువంటి తెల్ల కుష్టుతో పోల్చారు. శరీరం తెల్లగా ఉంటే బాగానే ఉంటుంది. నల్లగా ఉన్నటువంటి వ్యక్తికి శరీరం తెల్లగా మారడం కోసం అక్కడక్కడ తెల్ల మచ్చలు వచ్చాయనుకోండి, నల్లగా ఉన్నప్పుడే అందంగా ఉన్నాడు, అక్కడక్కడ తెల్ల మచ్చలు వస్తే ఏమైందండి? రూపిగా మారిపోయాడు. అలానే ఈ ఐశ్వర్యము అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క గుణగణాలను కూడా పోగొట్టి నీచ స్థితికి వెళ్ళేలా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఐశ్వర్యం కోసం హత్యలు చేసుకునే స్థాయి వరకు కూడా దిగజారిపోతున్నారు కాబట్టి. సో ఈ విధంగా ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అనుకుంటారో అలాంటి వ్యక్తులు భౌతిక సంపదల పట్ల ఆకర్షితులు కాకూడదు, భౌతికమైనటువంటి ఐశ్వర్యాల పట్ల ఆకర్షితులు కాకూడదు, భౌతికమైనటువంటి కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నం అవ్వకూడదు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి తెలివైన వాడు. తెలివైన వ్యక్తి ఎంతో అరుదుగా దేవతలు సైతం కోరుకునేటువంటి మానవ శరీరాన్ని పొందినటువంటి వాళ్ళు ఆ మానవ శరీరంతో ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తారు తప్ప లౌకికంగా తమ ఇంద్రియాలని, తమ సంపదనే ఉపయోగించి పతనం చెంది తిరిగి నరకానికి వెళ్ళాలి అని ఎవరూ అనుకోరు. కేవలం లౌకికమైనటువంటి వ్యక్తి అవధూత బ్రాహ్మణుడు అంటున్నాడు, నేను గడిపినటువంటి జీవన విధానం నన్ను ఈ జీవితంలోనూ కష్టాలకే గురి చేస్తుంది, అంతేకాకుండా ఈ జీవితాంతరం నన్ను నరకాలకి తీసుకువెళ్తుంది అని ఆయన వైరాగ్య భావంలో తన్ను తాను నిందించుకుంటున్నాడు. ఇప్పటికైనా వచ్చినటువంటి నష్టం లేదు. భగవంతుడు నా మీద కరుణ చూపించి నాకు ఇలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితిని ఇచ్చారు కాబట్టి నాకు ఈ వైరాగ్య భావన వచ్చింది. ఒకవేళ ఇప్పుడు కూడా నా మీద భగవంతుడు కరుణను చూపించి నాకు గనక ఈ కష్టాలు ఇవ్వకపోతే నేను తప్పకుండా నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది. కనీసం నాకు ఇప్పుడు వచ్చినటువంటి అనుభూతితోటి, నాకు ఇప్పుడున్నటువంటి జ్ఞానంతో
ఇప్పటి నుంచైనా సరే నేను ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశాన్ని నాకు భగవంతుడు కల్పించారు. ఖట్వాంగ మహారాజుకి ఒక క్షణం పాటు కలిగినటువంటి రియలైజేషన్లో ఆ క్షణంలో ఆయన భగవంతుడి యొక్క ధ్యానంలో మరణించడం కారణంగా ఆయన భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలిగినప్పుడు నేను ఎందుకు వెళ్ళలేను? నేను ఎందుకు ఆధ్యాత్మికంగా పురోగమించలేను? ఖట్వాంగ మహారాజుకి చావడానికంటే ఒక క్షణం ముందు రియలైజేషన్ వచ్చింది. నేను కూడా ఒక క్షణంలో చనిపోతానేమో నాకు తెలియదు, కానీ చావడానికంటే ఒక క్షణం ముందైతే కాకపోవచ్చు. ఆయనకు వచ్చిన రియలైజేషన్ నాకు కూడా ఇప్పుడు వచ్చింది. కాకపోతే మనం అందరం కూడా శ్మశాన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాం. మన కళ్ళ ముందే ఎవరైనా చనిపోతే వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాం మనం. ఎంతో గొప్పగా బతికాడు, ఎంతో పేరు ప్రతిష్టలు పొందాడు, ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించాడు, కానీ ఏం తీసుకెళ్ళాడు? ఏమీ తీసుకెళ్ళలేదు, పోతూ పోతూ అని గొప్ప వైరాగ్యం భావంతో మనం మాట్లాడతాము. కానీ శ్మశానం నుంచి ఇంటికి తిరిగి రాగానే తిరిగి మళ్ళీ మనము యథావిధిగా మన లౌకిక కర్మల్లో పూర్తిగా నిమగ్నమైపోయి ఆ శ్మశానంలో కలిగినటువంటి వైరాగ్యాన్ని మనము పూర్తిగా జీవితంలో ప్రదర్శించకుండా మనకు వచ్చినటువంటి అనుభూతి, మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మనము విజ్ఞానంగా మార్చకుండానే మన జీవితాన్ని తిరిగి లౌకికంగానే ఉపయోగించి లౌకికంగానే మరణిస్తున్నాం. కానీ అవధూత బ్రాహ్మణుడు చాలా దృఢంగా, చాలా సంకల్పంతో తనకు వచ్చినటువంటి రియలైజేషన్ ద్వారా తన ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని కోరుకున్నాడు. అందుకని అవధూత బ్రాహ్మణుడు సన్యాసాన్ని తీసుకున్నాడు. సన్యాసాన్ని తీసుకుని ఇల్లు వదిలి, పిల్లల్ని వదిలి, ఊరు వదిలి తను లోకం మొత్తం కూడా సంచారం చేస్తూ ఉన్నాడు, మౌన వ్రతాన్ని పాటిస్తూ. అవధూత బ్రాహ్మణుడు కాదు, అవంతి బ్రాహ్మణుడు. ఓకే, ఈ అవంతి బ్రాహ్మణుడు మౌన వ్రతాన్ని పాటిస్తూ ఉన్నారు. ఇలాంటి ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి కాదా అనేటువంటి విషయాన్ని పరీక్షించడం కోసం భగవంతుడు కూడా కొన్ని పరీక్షలు పెడతారు వీళ్ళకి. అలానే ఈయన ఈ అవంతి బ్రాహ్మణుని చూసి లౌకికమైనటువంటి ప్రజలందరూ కూడా అపహాస్యం చేయటం అనేటువంటిది మొదలుపెట్టారు. ఆయన చేతిలో ఉన్నటువంటి కమండలాన్ని తీసేసుకోవడం, ఆయన చేతిలో ఉన్నటువంటి కర్రను తీసేసుకోవడం, ఆయన చినిగిన బట్టల్ని లాగేసుకోవడం, తన్ని ఎక్కిరించడం, తన మీద రాళ్లు వేయడం, తను మాట్లాడట్లేదు అని చెప్పేసి మాట్లాడించడం కోసం తన్ని ఎక్కిరించడం, ఈ విధంగా ఆ వ్యక్తిని పెట్టరాని కష్టాలు, నానా విధాలుగా తనకి కష్టాలను పెడుతూ ఉన్నారు. ఇలాంటి ఒక పరిస్థితి వస్తే ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. మనకి ఎవరైనా సరే అసౌకర్యాన్ని కలిగిస్తే వెంటనే స్పందిస్తాం. మనకి అసౌకర్యాన్ని కలిగించినటువంటి వ్యక్తిని ఒట్టిగా వదిలిపెట్టం, తిరిగి వాళ్ళకు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తాం. ఇంకొంచెం ఎక్కువగానే అసౌకర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తాం. మనం ఒకటి తింటే వాళ్ళకి రెండు తినిపిస్తాం. కానీ అవధూత బ్రాహ్మణుడికి ఎలాంటి ఒక పరిస్థితి వచ్చింది అని అంటే, తను తింటున్నటువంటి ప్లేట్లో కూడా మూత్రం పోయడం, తన ముఖం మీద ఉమ్మి వేయడం, తన బట్టలు లాగేసుకోవడం, తన కమండలం లాగేసుకోవడం, తన చేతిలో ఉన్నటువంటి దండాన్ని లాగేసుకోవడం, అంతేకాదు తనకు లాక్కున్నటువంటి వస్తువులు తిరిగి ఇస్తున్నట్టు యాక్టింగ్ చేసి తీసుకోబోయే సమయానికి మళ్ళీ లాగేసుకుని వెనక్కి వెళ్ళిపోవడం. ఈ విధంగా ఆ వ్యక్తిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు లౌకికమైనటువంటి వ్యక్తులు. ఇలాంటి పరిస్థితుల్లో అవధూత బ్రాహ్మణుడు ఏమని ఆలోచిస్తున్నాడు? భౌతికమైనటువంటి లోకంలో ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక క్లేశాలు అనేటువంటివి తప్పనిసరి. ప్రస్తుతం నేను అనుభవిస్తున్నటువంటి కష్టం ఆది ఆధ్యాత్మిక కష్టంతో పాటు ఆది భౌతిక కష్టాన్ని కూడా అనుభవిస్తున్నాను. ఏంటిదా ఆది భౌతిక? ఇతరుల వల్ల తమకు కలుగుతున్నటువంటి కష్టాలు, తమ ప్రమేయం లేకుండా ఇతరుల వల్ల తమకు కలుగుతున్నటువంటి కష్టాలు, ఇవన్నీ కూడా భౌతిక క్లేశాలు. భౌతిక విశ్వంలో ఇవి సర్వసాధారణం, తప్పనిసరి. భగవంతుడి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి భౌతికమైనటువంటి క్లేశాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలను తప్పించుకోవడం అనేటువంటిది ఎవరి సాధ్యం కాదు. కాబట్టి నేను మాత్రం ఏం చేయగలను? ఇది విధిలిఖితం అని అనుకున్నాను. పైగా ఇవన్నీ కూడా నేను చేసినటువంటి కర్మల ఆధారంగానే నాకు వచ్చినటువంటి భగవంతుడు చేసినటువంటి ఏర్పాటు కావచ్చు. కానీ ఇంతకుముందు ఎన్నో పాపాలు చేస్తే ఆ పాపాలన్నింటినీ కూడా తొలగించడానికి భగవంతుడు ఇలాంటి ఏవేవో కష్టాలని ఇస్తూ ఉంటారు. ఈ కష్టాల రూపంలో మనం చేసినటువంటి పాప ఫలితాలన్నీ కూడా పోతే మనము
పవిత్రులమవుతాం. ఇలాంటి ఒక ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి ఈ అవంతి బ్రాహ్మణుణ్ణి స్వయంగా శ్రీకృష్ణుడు కూడా ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి, శ్రద్ధ కలిగినటువంటి, చాలా దృఢంగా ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి బ్రాహ్మణుడు అని పలికారు. అలాంటి ఆ బ్రాహ్మణుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మూగవాడిలా ఉన్నటువంటి బ్రాహ్మణుడు, ఎవరితోటి ఏమీ మాట్లాడనటువంటి బ్రాహ్మణుడు ఒక్కసారిగా నోరు తెరిచి మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడారు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఉద్ధవుడికి తెలియచేస్తున్నారు. దాన్ని భిక్షుగీత అంటారు. అది మనం ఈరోజు చూద్దాం. 42వ శ్లోకం నుంచి శ్రీవాణి మాతాజీ. ద్విజౌవాచ ద్విజౌవాచ నాయం జనో మే సుఖదుఃఖహేతు నాయం జనో మే సుఖదుఃఖహేతు న దేవతాత్మా గ్రహకర్మకాలం న దేవతాత్మా గ్రహకర్మకాలః మనః పరం కారణమామనంతి మనః పరం కారణమామనంతి సంసార చక్రం పరివర్తయేద్యత్ సంసార చక్రం పరివర్తయేద్యత్. బ్రాహ్మణుడు పలికెను, ఈ జనులు నా సుఖ దుఃఖములకు కారణం కారు. దేవతలు, నా దేహము, గ్రహములు, కర్మ లేదా కాలము కూడా కారణములు కావు. కాగా కేవలము మనస్సే సుఖ దుఃఖములకు కారణమై సంసార చక్రమును తిప్పుచుండును. హరే కృష్ణ ప్రభుజీ దండపడ. ఎవరో ఏదో బాధ పెడుతున్నారు, దానికి మనం బాధపడుతున్నాం. మామూలుగా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులైతే మనకు కలిగినటువంటి ప్రతి కష్టానికి ఎవరో ఒకళ్ళు కారణం అని మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఎత్తి చూపిస్తాం, నీ వల్ల ఇలా జరిగింది అని. ఈ అవంతి బ్రాహ్మణుడికి బయట వ్యక్తుల నుంచి కలిగినటువంటి కష్టాలు మనకి మన కుటుంబ సభ్యులతో కలిగినటువంటి కష్టాల కంటే ఎక్కువ తక్కువ. అట్లీస్ట్ మన కుటుంబ సభ్యులు మనల్ని సరిగా చూసుకోవట్లేదేమో కానీ మనం తినే ప్లేట్లో అయితే మూత్రం పోయేట్లా కదా. మనం అనుకుంటున్నాము, నాకు నా తోటి కోడల వల్ల, లేదంటే నా ఆడపడుచు వల్ల, నా అత్తగారి వల్ల ఇన్ని కష్టాలు అన్ని కష్టాలు అని జీవితాంతం చెప్పుకుంటూ మనం కలిసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ గురించి వివరిస్తూ మన జీవితం మొత్తం కూడా వృధా చేస్తూ ఉంటాం. అవునా కదా. ఎంతో కొంచెం అసౌకర్యానికి మనం ఇతరుల వల్ల గురి అయినా కానీ ఆ వ్యక్తి అలాంటి వాడు, ఆ వ్యక్తి అలాంటిది అని చెప్పేసి మనం జీవితం మొత్తం దెప్పుతూ ఉంటాం. కానీ ఇక్కడ అవధూత బ్రాహ్మణుడు ఏమన్నారంటే, మన సుఖానికి మన దుఃఖానికి ఎవరూ కారణం కాదు. అంటే అవధూత బ్రాహ్మణుడికి కలుగుతున్నటువంటి కష్టానికి కూడా కారణం అక్కడ వాళ్ళు కలిగిస్తున్నటువంటి వ్యక్తులు కూడా కాదు అని అంటున్నారు ఆయన. ఎవరైతే ఆయన మీద రాయి వేశారో వాళ్ళు కూడా కారణం కాదంట. రాయి ఆయనకి తగలటం వల్ల కలిగినటువంటి బాధ. ఈ సుఖ దుఃఖాలకి కారణం ఇంకా ఈ భౌతిక ప్రకృతి కాదు, దేవతలు కాదు, నా దేహము కాదు, ఈ గ్రహాలు కాదు. మనం అందరం అనుకుంటాం, నా గ్రహచారం బాగలేదు కాబట్టి నాకు ఇలా జరుగుతుంది అని. అంతేనా? నాకు దేవతలు సహకరించలేదు కాబట్టి నాకు ఇలా జరుగుతుంది, నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మనం దేవతలను కూడా నిందిస్తాం. నేను ఇన్ని పూజలు చేస్తే నువ్వు నాకు ఇదా ఇచ్చేది, నీకు రేపటి నుంచి పూజ చేయను. దేవుడి మీద కూడా అలిగేస్తాం, మనం దేవుణ్ణి కూడా నిందిస్తాం మనకు కలిగినటువంటి కష్టాలకి. మేమందరం నీకు సరెండర్ అయిపోయి, మేమందరం నీకు ఎంతో ఇదిగా సేవలు చేస్తుంటే మా జీవితంలో నువ్వు ఇచ్చింది ఏంటి అని ప్రశ్నిస్తాం. అందుకనే టెంపుల్కి వెళ్ళడానికి మానేస్తాం, సెంటర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి మానేస్తాం, క్లాసులు వింటం మానేస్తాం, శ్రవణ కీర్తనాలు కూడా మానేస్తాం. ఇలాంటిది భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి పని. కానీ అవంతి బ్రాహ్మణుడు తనకు కలిగినటువంటి కష్టానికి కనీసంగా దేవతలను కూడా నిందించట్లేదు, గ్రహాలను కూడా నిందించట్లేదు, కర్మ లేదా కారణాన్ని కూడా కాలాన్ని కూడా నిందించట్లేదు, దేవతల్ని నిందించట్లేదు, ఆయన దేహాన్ని కూడా ఆయన నిందించట్లేదు. ఎవరు కారణమవుతారు? మనసు. దుఃఖానికి కారణం కేవలం మనసు అని అంటున్నారు. సుఖమైన దుఃఖమైన
మన మనసుకు సంబంధించినటువంటి విషయం. ఇది సాపేక్ష విషయం. అంటే ఒక వ్యక్తికి సుఖాన్ని కలిగించేటువంటి విషయం ఇంకొక వ్యక్తికి దుఃఖాన్ని కలిగించవచ్చు. విషయం అదే కావచ్చు. అదే విషయం మీ జీవితంలో మీకు సుఖాన్ని కలిగిస్తే అదే విషయం నా జీవితంలో నాకు కష్టాన్ని కలిగించవచ్చు. వస్తువు అదే కావచ్చు. మీరు ఒక రసగుల్లా తింటే మీకు ఆనందం కలగచ్చు. అదే రసగుల్లా ఇంకొకళ్ళు తింటే షుగర్ ఉన్న వాళ్ళకి తింటే అది ఇబ్బందికరం కదా. షుగర్ వ్యాధి ఉన్నవాడికి అది కష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి సుఖము దుఃఖము అనేటువంటిది ఎలా నిర్వచిస్తారు? అది మన మనసుకు సంబంధించినటువంటి. సో మనసు ప్రతిదాన్ని అంగీకరిస్తే అన్నీ సుఖంగానే ఉంటుంది, అంగీకరించకపోతే దుఃఖంగా ఉంటుంది. నచ్చిన పని చేస్తే సుఖంగా ఉంటుంది, నచ్చని పని ఎంత తేలికైనా కానీ చేయడానికి ఇష్టపడు. అది నచ్చిన పని అయితే ఎంత కష్టమైన పని అయినా సరే చాలా సుఖంగా ఫీల్ అవుతారు. అవునా కదా? అంటే దీని భావం ఏంటి? మనసులో ఉన్నటువంటి ఆలోచన, మనసులో ఉన్నటువంటి అభిప్రాయం, మనసుకు ఉన్నటువంటి భావాల కారణంగా మనకి సుఖము దుఃఖము అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి ఇలాంటి వాటికి చెలించడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఒక అవధూత బ్రాహ్మణుడు అవంతి బ్రాహ్మణుడు యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎంత గొప్ప స్థాయిలో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకి శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నారు. స్థితప్రజ్ఞుల్లా ఉన్నాడు కదా ప్రభుజీ. స్థితప్రజ్ఞుల్లా ఉన్నాడు. కరెక్ట్. ఓకే. సో ఈ సంసార చక్రంలో తిప్పేది కూడా మనల్ని మనసే. ఈ మనసుకి కలిగినటువంటి సుఖదుఖ భావనల కారణంగా మనం ప్రతిస్పందిస్తూ మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఈ సంసార చక్రంలో తిప్పుతూ ఉంటాయి మనల్ని. కాబట్టి ఎవరిని నిందించడానికి లేదు. మన మనసుకి మనం సమాధానం చెప్పుకోవాలి. ఇది జ్ఞానవంతుడు తన జ్ఞానంతో మనసును నియంత్రించేటువంటి విధానం. సో మనసు ఉన్నతమా జ్ఞానం ఉన్నతమా అంటే ఏం చెప్తారు ఇప్పుడు? జ్ఞానం ఉన్నతమే గాని మనసుని కంట్రోల్లో ఉంచుకోకపోతే జ్ఞానం ఉన్నతమైనది. ఓకే. ఒక వ్యక్తికి జ్ఞానం ఉంటే ఆటోమేటిక్ గా మనసు నియంత్రణలోకి వస్తుంది. జ్ఞానంతో మనసును నియంత్రించవచ్చు. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది, ఇది మనసులో కలిగినటువంటి ఇంప్రెషన్. జ్ఞానంతో ప్రస్తుతం ఐస్ క్రీమ్ తినొచ్చా తినకూడదా, తింటే ఏం జరుగుద్ది, తినకపోతే ఏం జరుగుద్ది, తినడం ఈ శరీరానికి అవసరమా లేదా, ఇవన్నీ జ్ఞానంతో ఆలోచించి మనసును నీకు తినాలి అనే కోరుకున్నా కానీ ఇప్పుడు తినడం మంచిది కాదు అని మన ఇంటెలిజెన్స్ చెప్తే మనసులో కోరిక నిలుపుకోగలిగితే అప్పుడు మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం. అంటే ఇంటెలిజెన్స్ ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటిది. మనం మామూలుగా చూస్తే శరీరంలో భౌతికమైనటువంటి ఇంద్రియాల కంటే పైన ఉన్నటువంటిది మనసు. మనసు కంటే పైన ఉన్నటువంటిది బుద్ధి. బుద్ధి కంటే పైన ఉన్నది ఆత్మ. ఉన్నతమైనటువంటి స్థానం మనసు కంటే ఎవరికుంది? బుద్ధికి ఉంది. కానీ అలాంటి ఉన్నతమైనటువంటి బుద్ధిని మనసు కిందకి తీసుకొచ్చి మనసు డామినేట్ చేస్తే ఏమవుతుంది? ఇంద్రియాలు బలహీనమైపోతాయి, మనం పతనం చెందుతాం. కాబట్టి బుద్ధిని ఎప్పుడూ ఉన్నతంగానే ఉంచాలి. భౌతికమైనటువంటి వ్యక్తి మనసు చెప్పినట్లు వింటాడు, ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి బుద్ధి చెప్పినట్లు వింటాడు. ఓకే. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి మనసులో ఉన్నటువంటి భావాలకి అనుగుణంగా కర్మలు చేస్తాడు. ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి మనసులో ఉన్నటువంటి భావాలకు అనుగుణంగా కర్మలు చేయరు. వాళ్ళు వాళ్ళ బుద్ధితో మనసులో ఉన్న భావాలు కరెక్టా కాదా అని బేరీ చేసుకొని ఆ తర్వాత ఆ కర్మ చేయొచ్చా చేయకూడదా అనేటువంటి విషయాన్ని డిసైడ్ చేస్తారు. ఇది బుద్ధిని ఉన్నతంగా ఉంచటం అని అంటే. మీరు చూస్తారు కొన్ని కుటుంబాల్లో భార్యలు పెత్తనాలు చేస్తారు, కొన్ని కుటుంబాల్లో భర్తలు పెత్తనాలు చేస్తారు. మెజారిటీ పెత్తనం ఎవరు చేస్తారండి కుటుంబాల్లో? భార్యలు అంటారా ప్రభు? భార్యలేనా? అంటారా? మేమనం ప్రభు భర్తలే అంటాం. మెజారిటీ కుటుంబాల్లో భర్తలు పెత్తనం చేస్తారు, భార్యలు అణిగిమణిగి ఉంటారు, పాపం అమాయకులు. కానీ కొన్ని కుటుంబాల్లో మాత్రం భార్యలు పెత్తనాలు చేస్తారు, భర్తలు అణిగిమణి ఉంటారు. ఓకే.
అంటే ఇక్కడ మనసు అణిగిమణిగి ఉంటే, బుద్ధి కనుక ఉన్నతంగా ఉన్నప్పుడు, మనసు అణిగిమణిగి ఉంటే మన జీవితాన్ని మనము చక్కబెట్టుకున్నట్టు మనం పతనం చెందకుండా ఉండడానికి కారణం. అదే బుద్ధిని మనసు డామినేట్ చేస్తే మనం పతనం చెందుతాం. అలానే ఏ కుటుంబమైనా చక్కగా ఉండాలి అని అంటే భర్త అడుగుజాడల్లో భార్య ఉండాలి. ఏ కుటుంబంలో స్త్రీ యొక్క డామినేషన్ పెరుగుతుందో ఆ కుటుంబంలో సుఖశాంతులు ఉండవు. రంజనులాగా ప్రభు. సుఖశాంతులు ఉండవు ఆ కుటుంబం. అందుకనే స్త్రీలకి ఇంకొంచెం జ్ఞానం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఇంకొంచెం స్థితప్రజ్ఞతలో కొంచెం వాళ్ళు ఇంకా ఒక అడుగు పైనే ఉన్నారు కాబట్టి వీడి ఇంతేలే అని వదిలేయాలి. ఓకే, మరీ ఎఫెక్ట్ అయితే కష్టం కదా ప్రభుజీ. భర్తల వల్ల డామినేషన్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నా అనుకోండి ప్రభుజీ, అది కష్టమే కదా. అంటే సరైన బుద్ధి ఉన్నప్పుడు మనసు డామినేట్ చేయాలనుకోకూడదు. సరైన బుద్ధి లేనప్పుడు డామినేట్ చేయాలి. సరైన భర్త ఉన్నప్పుడు, అంటే విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, మంచి చెడులు ఆలోచించగలిగినటువంటి వ్యక్తిని భర్తగా పొంది కూడా అలాంటి వ్యక్తిని కూడా డామినేట్ చేయాలనుకునేటువంటి భార్య ఉంటే ఏమవుతుంది? నాకు తెలిసిన చాలా ఫ్యామిలీలు ఉన్నాయి, భార్యలు డామినేట్ చేసే ఫ్యామిలీలు. సుఖశాంతులు లేవు, వాళ్ళు సంతోషంగా టోటల్ గా మగవాళ్ళదే ప్రభుజీ డామినేషన్. వాళ్ళ వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతుంటారు కదా. ఎఫెక్ట్ అయితే తనండి, మంచి మాట చెప్తారు ప్రభుజీ. ఎఫెక్ట్ అంటే మీరు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అడ్డమయ్యే విధంగా ఉంటే మీరు ఎదురు తిరగచ్చు, మీరు సమాధానం చెప్పొచ్చు, నేనే కరెక్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఏమిటి ధర్మము అనేటువంటి విషయం భర్తకి ఎక్కువగా తెలిసి ఉండేటువంటి వాడు అవుతాడు అనేటువంటిది జనరల్ గా మనకి ఇది. ఓకే, భర్త అడుగుజాడల్లో ఉండండి. ఒకప్పుడు వైదిక సంస్కృతి ప్రకారంగా భర్త అడుగుజాడల్లో భార్య ఉంటుంది అని అంటే భర్తని గురువుగా భావిస్తుంది భార్య. ఎందుకు? భర్త ఆధ్యాత్మికంగా ఉంటాడు కాబట్టి. భర్త ఆధ్యాత్మికంగా ఉంటాడు కాబట్టి అలాంటి భార్య భర్తకి సేవ చేస్తే, గురువుగా భావిస్తే ఆ భార్య కూడా భర్త పొందినటువంటి గతిని పొందుతుంది. లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తిని డామినేట్ చేయొద్దు, ఆధ్యాత్మికంగా ఉండడం కోసం డామినేట్ చేయొద్దు అంటే అది మళ్ళీ తప్పు. భర్త లౌకికంగా ఉన్నాడు అనుకోండి, భార్య ఆధ్యాత్మికంగా ఉందనుకోండి, ఎవరు డామినేట్ చేయాలి? భార్య చేయాలి, అప్పుడు భర్త మారుతాడు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి డామినేషన్ లౌకికమైనటువంటి విషయాలు. ఓకే, లౌకికంగా డామినేషన్ జరుగుతుంది, అది అవసరం లేదు. ఎవరు భర్త ఎవరు భార్య అనేటువంటిది ఎలా నిర్ధారణ అవుతుందంటే, ఎవరు ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తో వాళ్ళు భర్త. అది ఆడ మగ అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు చెప్పండి, భర్త అంటే మీరు భర్త, మీరు భార్య అనేటువంటిది మీరు చెప్పండి. ఓకే, ఎవరైతే ఆధ్యాత్మిక స్థాయిలో ఒక అడుగు పైన ఉన్నారో వాళ్ళు భర్త, వాళ్ళు చెప్పిన మాట ఇతరులు వినాలి, భార్యల్లా. ఇప్పుడు మేము భర్తలం, మీరందరూ భర్తలు. సో మీ అందరూ డామినేట్ చేయొచ్చా చేయకూడదా? ఇప్పుడు మిమ్మల్ని కూడా సాటిస్ఫై చేశానా? అక్కడ వినాలి కదా ప్రభుజీ, అందరు వినాలి కదా. అయినా డామినేట్ ఈ రోజు నుంచి మంచి అవకాశం వచ్చింది ప్రభుజీ. మంచి అవకాశం వచ్చింది, డామినేట్ చేయొచ్చు, కానీ లౌకిక విషయాల కోసం చేయొద్దు. మీ భర్త సాధన చేయకపోతే డామినేట్ చేయండి, అలా చేయొచ్చు. ఎందుకు చేయలేదని అరవచ్చు, తిట్టచ్చు. ఓకే, అంటే మనం చేసే సాధనలో కూడా వాళ్ళు ఒక్కసారి అడ్డుపడుతున్నారు కదా ప్రభుజీ. మీరు చేసే సాధన పెట్టి నేను నీ కోరికలను అన్ని తీరుస్తున్నప్పుడు నేను ఇష్టపడే ఈ పని నువ్వెందుకు ఆపుతావు అని బ్లాక్మెయిల్ చేయండి. ఇలాంటి విషయాలు నన్ను అడగడం కంటే మాదిరిని అడగడం బెస్ట్. దారిలో తెచ్చారు ప్రభు. ఓకే ఓకే, ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి మనసుకు సంబంధించినటువంటి ఫీలింగ్స్, ఈ మనసుకు సంబంధించినటువంటి ఫీలింగ్స్ కారణంగా మనం ఈ లౌకిక ప్రపంచంలోనే, సంసార చక్రంలోనే తిరుగుతూ ఉంటాము. ఓకే, మనకి ఎవరి వల్ల కష్టం కలుగుతుందని వాళ్ళని నిందించడం కాదు, మన మనసును నిందించాలి. ఓకే, విధిలిఖితంగా మనం చేసినటువంటి కర్మల ఆధారంగా ఎవరో ఒకళ్ళు ఒక సాధనంలా వాళ్ళు మన కష్టాలకి కారణమవుతారు అంతే. మనకి ఎవరి వల్లైనా బాధ కలుగుతున్నా, ఎవరి వల్లైనా కష్టం కలుగుతున్నా అది మన కర్మ ఫలమే. వాళ్ళు కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్,
వాళ్ళ ఒక సాధనం. వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు మన జీవితంలోకి కష్టాలను కలిగించడానికి. ప్రభుజీ హరే కృష్ణ. ఇప్పుడు ఈ విషయం దగ్గర చిన్న డౌట్ ప్రభు. ఇప్పుడు ఉమ్. వాళ్ళు మన కర్మానుసారం వచ్చి మనల్ని అంటున్నారు అన్నారు కదా, మరి వాళ్ళకి మనల్ని అన్నందుకు వాళ్ళకి ఏమి రాదా? కర్మ అనుకోదా అట్లా? వస్తుంది, వాళ్ళకు కూడా వస్తుంది. ఎలా అంటే వాళ్ళకు పూర్వజన్మలో మీరు వాళ్ళను ఇబ్బంది పెట్టారేమో, వాళ్ళు ఇప్పుడు ఈ జన్మలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇప్పుడు అనే వాళ్ళకి ఏం రాదు, ఇక మనకు పడాలని ఉంది అంతవరకు. ఒకవేళ వాళ్ళని మీరు పూర్వజన్మలో ఇబ్బంది పెట్టి ఉన్నట్లయితే, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, ఇప్పుడు వాళ్ళు పెట్టే ఇబ్బంది వల్ల వాళ్ళకేం జరగదు, మీకున్న కర్మ పోతుంది. అలా కాకుండా మీరు పూర్వజన్మలో మీరు వాళ్ళకేం చేయలేదు, ఇంకెవరికో ఏదో చేశారు, కానీ వాళ్ళు జన్మ తీసుకోలేదు, కానీ మీకు మాత్రం కష్టం అనేది ఒకటి రాసిపెట్టుంది. ఆ రాసిపెట్టి ఉన్నటువంటి కష్టాన్ని ఎవరి ద్వారా ఇవ్వాలో వాళ్ళు ఇంకా ఈ జన్మ తీసుకోలేదు, లేదా వాళ్ళ ద్వారా కష్టాలను పొందే అవకాశం రాలేదో, ఇంకెవరినో ఉపయోగించుకున్నారు అనుకునే సాధనం లాగా, అప్పుడు వాళ్ళకు కూడా కష్టం వస్తుంది భవిష్యత్తులో మీ వల్ల. ఓకే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మనం ఒక కోడిని చంపామనుకోండి, ఇప్పుడు మనం కోడి అయి పుడతాం, కోడి మనిషి అయి పుడుతుంది, ఆ మనిషి చేతిలో మనం చచ్చిపోతాం భవిష్యత్తులో. ఓకే, మనం ఒక వ్యక్తి జీవితం నాశనం అయిపోవడానికి కారణం అయితే, ఆ వ్యక్తి చేతిలో మన జీవితం కూడా నాశనం అయిపోతుంది నెక్స్ట్ జన్మ. అది ఎప్పుడు అనేటువంటిది మనం చెప్పలేము. లేదంటే అంచెలంచెలు కావచ్చు, కొంచెం కొంచెం కావచ్చు, మనం ఫీల్ అవ్వకుండానే మనకి కొంచెం కొంచెంగా కష్టాలు వచ్చి మనం కోల్పోయేలా. ఎప్పుడు అది జరుగుతుంది, ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది? మనము ఇతరులకి కలిగించినటువంటి కష్టం ఎంతైతే కలిగించామో అంత కష్టం మనము ఒక్కసారే రాకుండా కొంచెం 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 కొంచెంగా కష్టం ఇచ్చేసి, ఆ కష్టాన్ని ఆ కర్మఫలాన్ని మనం పోగొట్టుకోవడానికి మనం ఏం చేయాలి? కృష్ణ భక్తిలో ఉండాలి. కృష్ణుడి యొక్క పాదాలను కనుక ఆశ్రయించి ఉన్నట్లయితే, కృష్ణుడు మనకి ఆ కర్మని కొంచెం 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 కొంచెంగా తీసేస్తాడు కదా. కొడుకు తప్పు చేశాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడండి? నయనబైన చెప్తాడు, వినపోతే శిక్షిస్తాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రి శిక్షిస్తాడు కదా. అప్పుడు తల్లి ఏం చేస్తుందండి? ఉద్యోగిస్తుంది. ఉద్యోగించడం కాదు, చేరదీసి తండ్రి చెబుతుంది. శిక్షించడానికంటే ముందే తల్లి శిక్షిస్తుంది. ఉమ్. తండ్రి శిక్షించడానికంటే ముందే తల్లి శిక్షిస్తుంది. అది చూసిన తండ్రి ఇంకా వారి తగ్గుతాడు. భార్య శిక్షించిన పడుకుంటాడు నేను ఏమన్నా? కూడా ఏం శిక్షిస్తా అనుకుంటాడు. అవునా కదా? కానీ తల్లి ఏం చేస్తుంది? కొట్టకుండా కొట్టినట్టు యాక్షన్ చేస్తుంది. రక్షిస్తుంది ఇండైరెక్ట్ గా. భర్తకి చూపించడానికి కొట్టినట్టు చేస్తుంది, తన చేయి మీద తను కొట్టేసుకుంటుంది. గట్టి కొట్టాను సమర్థిస్తుంది ప్రభుజీ. సమర్థించదు. కాస్త తల్లి కాపాడుతుంది. ఓకే, ఎందుకు? మనం తల్లి కొంగు చాటున ఉంటాము, తల్లిని ఆశ్రయించి ఉంటాము కాబట్టి తల్లి ఏం చేస్తుంది? మనల్ని రక్షించే ప్రయత్నంలో కొట్టినట్టు ఒక దెబ్బేసి, నేను ఆల్రెడీ కొట్టానులే, ఇంకా మళ్ళీ నువ్వేం కొడతావని భర్తను అంటుంది. అదే తండ్రి చేతి దెబ్బ వల్ల దెబ్బ ఎక్కువ తగులుతుంది, తల్లి చేతితో దెబ్బ కొడితే ఎక్కువ తగలదు. ప్రభుజీ ఆ దెబ్బ మాకు తగులుతుంది ప్రభుజీ, మాకు తగులుతుంది వాళ్ళని కొడితే. మీకే ఆ దెబ్బ కొడతారని ముందుగానే వీళ్ళు ఏం అనుభవం. చేస్తారు, నాన్న వస్తే అరుస్తారని భయపెడతారు పిల్లలు అంతే. అనుభవం ప్రభుజీ, వాళ్ళని కొడితే మాకే తగులుతుంది. అవును. సో మీకు ఒకవేళ తగిలినా తగలకపోయినా అది వేరు విషయం, కానీ మీరు మాత్రం ఎందుకు కొడతారు అంటే, తండ్రి నుంచి పిల్లాన్ని కాపాడడం కోసం కూడా కొన్ని సందర్భాల్లో తల్లులు శిక్షిస్తున్నట్టు యాక్షన్ చేస్తారు. అది ఎక్కువగా ప్రేమ ఉండడం వల్ల నేను కూడా హెన్నాది పెట్టాలమ్మా. నేను కూడా హెన్నాది పెట్టాలి. నీకు సుకోమలి మాతాజీ తగ్గిన సుకోమలి మాతాజీ మీరు మ్యూట్ చేసుకోండి. సో ఈ విధంగా ఏ విధంగా అయితే ఒక తల్లి పుత్రుణ్ణి కాపాడుతుందో, ఆ విధంగా భగవంతుడు కూడా మనల్ని కాపాడుతారు. ఎప్పుడు? భగవంతుడికి మెచ్చేలా మనం ఉన్నప్పుడు, భగవంతుడికి మనం సేవ చేసినప్పుడు, మనం భక్తిలో పురోగమించినప్పుడు, భగవంతుడి యొక్క పాదపద్మాల ఆశ్రయంలోకి మనం వెళ్ళినప్పుడు భగవంతుడు కూడా మనల్ని కాపాడతాడు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం ఉండాల్సింది సుఖదుఖాలు అనేటువంటి మనసు కారణం, దానివల్ల మనకి ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాం. నెక్స్ట్ 43వ శ్లోకం ప్రమీల మాతాజీ. మనోగుణాన్వై సృజతే బలీయస్తస్తశ్చ కర్మణి విలక్షణాని
మనోగుణాన్ వైసృజతే బలీయస్తతశ్చ కర్మాణి విలక్షణాని. శుక్లాని కృష్ణన్ యథ లోహితాని తేభ్యః సవర్ణా శ్రుతయో భవంతి. శుక్లాని కృష్ణాన్యత లోహితాని తేభ్యః సువర్ణాః శృతయో భవంతి. బలోపేతమైన మనసే గుణములను సృజించగా వాటి నుండి సత్వ రజస్తమో గుణ కర్మలు ఉత్పన్నమగును. ఈ ఒక్కొక్క గుణముల యందలి కర్మల వలన తదనుగుణమైన జీవన స్థితులు కలుగుచుండును. భాష్యము. సత్వగుణమునందు మనుజుడు తనను సాధువుగా లేదా బుద్ధిమంతునిగా భావించును. రజోగుణమునందు అతడు భౌతిక జయమునకై తీవ్ర సంఘర్షణ సల్పును. ఇక తమో గుణమునందు అతడు క్రూరుడు, సోమరి, పాపి యగును. గుణ సమ్మేళనం చే మనుజుడు తనను దేవతగా, రాజుగా, ధనికుడైన పెట్టుబడిదారునిగా, పండితునిగా భావించును. ఈ భావనలన్నీయు గుణముల వలన కలిగినట్టే ఉపాధులే. తాత్కాలికముగా ఇంద్రియ భోగమును అనుభవించుటకు ప్రబలమైన మనోప్రవృత్తిపై అవి ఆధారపడి ఉండును. లౌకికమైన మనస్సు బుద్ధి యొక్క సలహాను పెడచెవిన పెట్టునని ఈ శ్లోకమందలి బలీయః అత్యంత బలోపేతమైనది అను పదము సూచించును. ధనార్జన యందు పలు పాపములు, అపరాధములు జరుగునని చెప్పబడినప్పటికీ జనులు ఏదో విధముగా ధనమును గడింపవలసినదే అని భావింతురు. ఏలయన ధనము లేనిదే మనుజుడు ధర్మ నిర్వహణ గాని లేదా సౌందర్యవతులకు వరితలతో, భవంతులతో, వాహనములతో భోగించట గాని చేయజాలడు. ధనమును పొందిన తర్వాత అతడు మరిన్ని కష్టములకు గురియగును. అయినను మొండి మనసు ఈ సంబంధములో మంచి సలహాను స్వీకరించదు. కనుక మనుజుడు మానసిక కల్పనని త్యజించి కృష్ణ భక్తి భావనలో మనసును నిగ్రహించవలెను. ఇచ్చట అవంతి బ్రాహ్మణుని దృష్టాంతంచే ఇది చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. బలోపేతమైనటువంటి మనస్సు కారణంగా గుణాలు సృజింపబడతాయి. ఈ గుణాల కారణంగా సత్వ రజస్తమో గుణాలు ఉత్పన్నమవడం కారణంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి జీవన స్థితులు, జీవన పరిస్థితులు వాళ్ళ మీద ఉన్నటువంటి గుణ ప్రభావం కారణంగా జరుగుతూ ఉంటుంది. సత్వగుణంలో ఉన్నటువంటి మనిషి సాధువుగా, బుద్ధిమంతుడుగా ఉంటే, రజోగుణంలో ఉన్నటువంటి మంచి తీవ్ర సంఘర్షణలు కలుపుతూ ఉంటారు. ఇక తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి క్రూరుడు, సోమరి, పాపి అవుతూ ఉంటారు. అంటే ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తి ఎందుకు అలా ఉన్నారు అనంటే వాళ్ళ మనసు కారణం. వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలకు అనుగుణంగా వాళ్ళ మీద గుణాల యొక్క ప్రభావం, వాళ్ళ మీద గుణాలకు ఉన్నటువంటి ప్రభావానికి అనుగుణంగా వాళ్ళ యొక్క జీవన స్థితి అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఓకే, గుణ సమ్మేళనం కూడా ఉంటుంది. కొన్ని గుణ సమ్మేళనం కారణంగా కూడా జరుగుతుంది. కొన్నిసార్లు మనం దేవతగా, రాజుగా, ధనికుడైనటువంటి పెట్టుబడిదారునిగా లేకపోతే పండితుడిగా భావిస్తూ ఉంటాం. ఇదంతా కూడా మన మనసుకున్నటువంటి భావన, మన మధ్య ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం కారణంగా. అంటే ఇవన్నీ కూడా మనకి ఉపాధులు, డిజిగ్నేషన్స్. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా తనకున్నటువంటి భౌతికమైనటువంటి ఉపాధులతో గుర్తింపబడుతూ ఉంటాడు. ఇదంతా కూడా గుణాల ప్రభావం వల్ల మాత్రమే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. ఈ గుణాల ప్రభావం కారణంగా కూడా మనిషి ఎవరైనా సరే సలహా ఇస్తే కూడా స్వీకరించే పరిస్థితిలో ఉండరు. వాళ్ళ విచక్షణని కోల్పోతారు. అయ్యా నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్తే కూడా దాన్ని నమ్మే పరిస్థితుల్లో ఉండరు. మనం ఎవరికైనా మంచి చెప్పాలి అని పోయారనుకోండి, గుణాల ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఆలోచిస్తారంటే, వచ్చి ఈయనెందుకు నాకు నీతులు చెప్తున్నాడు, ఒకవేళ ఆయన చెప్పినట్టు ఉంటే ఈయనకేం లాభం కలుగుతుందో, అందుకని నేను ఆయన చెప్పినట్టు ఉండకూడదు అని అనుకుంటారు. మనం మంచి కోరినటువంటి వ్యక్తిని కూడా మనం గుర్తించలేనటువంటి స్థితిలో మనము విచక్షణని కోల్పోయి గుణాల ప్రభావం కారణంగా ఉంటాం. ఈ గుణాలన్నింటినీ కూడా నియంత్రించాలి. ఈ గుణాల యొక్క ప్రభావం నుంచి మనం బయటికి రావాలి అని అంటే ఏం చేయాలి? కృష్ణ భక్తి భావనలో ఉండాలి. ఎప్పుడైతే మనస్సును నిగ్రహించేటువంటి ఒకే ఒక విధానం ఏమిటి అని అంటే కృష్ణ భక్తి భావన. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి భావనలోకి వస్తామో అప్పుడే మనసు కంట్రోల్ అవుతుంది, లేకపోతే మనసు కంట్రోల్లోకి ఉండదు. అర్జునుడు స్టార్టింగ్ లో తన మనసు ఎలా ఉందండి? మొదటి అధ్యాయంలో కలవరపడుతూ ఉన్నాడు బాగా. చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఎలా ఉన్నాడు? శాంతంగా అయిపోయాడు, చిత్తంలోకి వచ్చాడు. శాంతంగా ఉన్నాడు. మొదటి అధ్యాయంలో అర్జునుడు వేరు, 18వ అధ్యాయంలో అర్జునుడు వేరా? మనసులో మార్పు వచ్చింది. మనసులో మార్పు వచ్చింది. మొదటి అధ్యాయంలో కాళ్ళ మీద నిలబడలేకపోయాడు. మొదటి అధ్యాయంలో కనీసం గాంధీవాన్ని కూడా పట్టుకోలేకపోయాడు. మొదటి అధ్యాయంలో నేను యుద్ధం చేయను, సన్యాసం తీసుకుంటాను అని అన్నాడు. వణికిపోయాడు, షివరింగ్ అయిపోయింది, చెమటలు పట్టాయి, భయపడ్డాడు, కూలబడిపోయాడు.
18వ అధ్యాయంలో ఏం చేశాడండి? చిత్తంతో మన ధనస్సు తీసుకున్నాడు, అన్ని మోహం పొందిన. తను కోల్పోయిన బలం తిరిగి వచ్చింది. చెమటలు పట్టట్లేదు, ఇప్పుడు ధైర్యంగా ఉన్నాడు. ఏ గాంధీవాన్ని అయితే చేయి జార్చాడో ఆ గాంధీవాన్ని చేత పట్టుకున్నాడు. నిలబడలేక కూలబడినటువంటి వ్యక్తి లేచి నిలబడ్డాడు. నేను ఇప్పుడు యుద్ధం చేస్తాను అని అన్నాడు. ఎందుకు వచ్చింది ఇంత తేడా? మనస్సులో ఏంటి? దృఢత్వం. మనసులో ఉన్నటువంటి తేడా. తనకు ఒకప్పుడు గుణాల యొక్క ప్రభావంతో అలా విచలితమైనటువంటి మనస్సు ఎప్పుడైతే కృష్ణుడు ఇచ్చినటువంటి భగవద్గీత జ్ఞానం ద్వారా తన మనసును మార్చేసుకొని ఏదైతే కోల్పోయాడో అది తిరిగి పొందాడు 18వ అధ్యాయం కల్లా. మీరు చూడండి, డిఫరెన్స్ చూడండి. మొదటి అధ్యాయంలో తన యొక్క భౌతికమైనటువంటి తన యొక్క శరీరానికి వచ్చినటువంటి సిమ్టమ్స్ చూస్తే, చివరి అధ్యాయంలో మళ్ళీ తిరిగి తను ఎలా నిలబడగలిగాడు అనేటువంటి చూస్తే మనకు అర్థమవుతుంది. అంత ట్రాన్స్ఫర్మేషన్, అంత చేంజ్ ఒక వ్యక్తిలో భగవద్గీత వినడం వల్ల కలిగింది. పూర్తిగా 18 అధ్యాయాల భగవద్గీత విన్నటువంటి అర్జునుడు అలా మారిపోయాడు. నిజానికి చెప్పాలంటే మనం కూడా మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి అర్జునుడు లాగానే ఉన్నాం. మన మనసుకి అనేక రకమైనటువంటి కలవరాలు, బాధలు, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా ఫీల్ అవుతూ ఉన్నాం మనం. దానివల్లే మనం చేయాల్సిన పని కూడా చేయలేకపోతున్నాం. మానసికమైనటువంటి ఆరోగ్యం లేనటువంటి వ్యక్తి ఆరోగ్యంగా లేనట్లే. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన మానసికమైనటువంటి ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యంగా ఉన్నట్లేం కాదు. కాబట్టి ఒక వ్యక్తికి మానసికమైనటువంటి ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మానసిక ఆరోగ్యం అనేటువంటిది కేవలం కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఉంటుంది. అలాంటి వ్యక్తి మాత్రమే, భగవంతుడే తన మనసులో స్థిరంగా నిలుపుకోగలిగినటువంటి వ్యక్తి మాత్రమే ఇలాంటి భౌతికమైనటువంటి విషయాలకి విచలితుడు కాడు. చాలా స్థిరంగా కృష్ణ భక్తి భావనలో పురోగమిస్తాడు. ఇలాంటివన్నీ కూడా ఆయన బాధలను కలిగించవు, కష్టాలను కలిగించవు, రియాక్ట్ అవ్వడం. ఓకే, నెక్స్ట్ 44వ శ్లోకం సునీత కంఠం. నేను అనీహ ఆత్మా మనసా సమీహత, అనీహ ఆత్మా మనసా సమీహత, హిరణ్మయో మత్సక ఉద్విచేష్టే, హిరణ్మయో మత్సక ఉద్విచేష్టే, మనస్వలింగం పరిగృహ్య కామాన్, స్వలింగం పరిగృహ్య కామాన్, జుషన్ నిబద్ధో గుణసంగతోసౌ, నిబద్ధో గుణసంగతోసౌ. భావము ఘర్షణ సల్పిడి మనస్సుతో పాటు భౌతిక దేహంలో ఉన్నప్పటికీ దివ్య జ్ఞానయుతుడైనందున పరమాత్ముడు ఎట్టి యత్నము చేయడు. మిత్రునిగా వర్తించుచు అతడు దివ్యస్థితి నుండి కేవలం సాక్షిగా నిలిచి ఉండడు. ఇంకొక పక్క సూక్ష్మాత్మనగు నేను సంసార ప్రతిబింబము మనస్సుతో లగ్నము చెంది తిని ఈ విధంగా నేను విషయ భోగానుభవములో నెలకొని గుణ సంపర్కముచే బద్ధుడనైతిని. థ్యాంక్ యూ ప్రభుత్వ. ఓకే, ఎవరి మనసు అయితే స్థిరంగా కృష్ణుడి యందు లగ్నం అవ్వదో అలాంటి వ్యక్తికి భగవంతుడు కూడా సహాయం చేయడు. ఓకే, ఎవరైతే తన మనసును నియంత్రిస్తారో, తనకున్నటువంటి సుఖ దుఃఖాలలో, కష్ట నష్టాలలో, లాభ నష్టాలలో మనసుని కనుక నియంత్రిస్తాడో అలాంటి వ్యక్తికి భగవంతుడు కూడా సహాయం చేస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నారు. సంఘర్షణలను సల్పేటువంటి మనసుతో పాటు భౌతిక దేహంతో ఉన్నప్పటికీ దివ్య జ్ఞానయుతుడైనందున పరమాత్ముడు ఎట్టి యత్నము చేయడు. యాక్చువల్గా పరమాత్మ సాక్షిగాను ఉంటాడు, ఇంకా అనుమతిస్తాడు. హనుమంత ఉపద్రష్ట అంటే మనకి డైరెక్షన్స్ ఇస్తాం. ఇది చెయ్యి, ఇలా ఉండు, ఇలా చెయ్యాలి అని డైరెక్షన్స్ కూడా ఇచ్చేది పరమాత్మ. ఎలాంటి వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తారు, ఎలాంటి వాళ్ళకి సాక్షిగా ఉండిపోతారు? ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతిలో ఉంటారో, ఎవరి మనసులో కృష్ణుని స్థిరంగా నిలుపుకుంటారో, ఎవరి మనసు భౌతికమైనటువంటి సుఖ దుఃఖాలకి విచలితం కాకుండా ఉంటుందో అలాంటి వ్యక్తులకి భగవంతుడు పరమాత్మ రూపంలో డైరెక్షన్స్ ఇస్తారు. ఎవరైతే లౌకికంగా ఉంటారో, ఎవరు మానసికమైనటువంటి సమస్యకి లోనవుతూ ఉంటారో,
ఎవరైతే వాళ్ళ మనసు ద్వారా పీడితులు అవుతారో అలాంటి వ్యక్తులు చేసేటువంటి పనులకి, అలాంటి వ్యక్తులు చేసేటువంటి గుణ కర్మల ఆధారంగా చేసేటువంటి పనులకి కృష్ణుడు కేవలం సాక్షి మాత్రంగా నిలబడతారు తప్ప ఏమీ చేయరు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటండి? కృష్ణుడి సహాయం మనకు కావాలంటే ఏం కావాలి? మనం ఏం చేయాలి? మనం కృష్ణుని ఆశ్రయించాలి, మనసును నియంత్రించాలి, మనసును నియంత్రించాలి. మనసుని భౌతికమైనటువంటి విషయాల నుంచి ఆధ్యాత్మికమైన విషయాల వైపుకి మార్చాలి. Yes. మనసులోంచి మాయను తీసేసి కృష్ణుని పెట్టాలి. మనసులో ఉన్నటువంటి కోరికలు, భౌతికమైనటువంటి కోరికల నుంచి మనసులో ఆధ్యాత్మికమైనటువంటి కోరికల వైపుకి మార్చాలి. ఈ సమయంలో నేను భాగవతం వినాలి, ఈ సమయంలో నేను భగవద్గీత వినాలి, ఈ సమయంలో నేను ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి, ఈ సమయంలో నేను సినిమాకి వెళ్ళాలి, ఈ సమయంలో నేను షికారుకి వెళ్ళాలి అనుకోకుండా ఆ సమయంలో మనము లౌకికమైనటువంటి కోరికలని త్యజించి ఆధ్యాత్మికమైనటువంటి కోరికలని నింపాలి. యాక్చువల్గా మనకి ఏం చెప్తారు అని అంటే, మనసు అనేటువంటిది ఒక కోతి లాంటిది. మామూలు కోతి అయితే పర్లేదు, కానీ కళ్ళు తాగిన కోతి అయితే, ఇంకా గింపుతూ ఉంటుంది ప్రభుజీ. మామూలు కోతే చిందులేస్తుంది, కళ్ళు తాగిన కోతి అయితే ఇంకా వేడి ఎట్లుంటది. ఇంకా చిందులేస్తుంది. కానీ మనసుని కళ్ళు తాగిన కోతితో కంపేర్ చేస్తారు. ఎందుకు? మనసులో అనేక విషయాలు, ఒక్కొక్క క్షణం ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటుంది మనసు. ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క విషయానికి మారిపోతుంది మనసు. కొన్ని సార్లు 10 విషయాలు మన మనసులో కలత చెందుతూ ఉంటాయి. అందుకని మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ అనుభవించేటువంటి వ్యక్తులు సరిగా నిద్ర కూడా పోరు. నిద్రపోవాలి అని మంచం మీద పడుకుంటే కూడా 100 ఆలోచనలు వస్తాయి వాళ్ళకి. వాళ్ళు నిద్రపోలేదు. ఒక విషయం నుంచి ఇంకొక విషయానికి, ఇంకొక విషయం నుంచి ఇంకొక విషయానికి. అలాంటి సమయంలో మీరు కనుక హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి, కృష్ణుని స్మరించండి, వెంటనే నిద్ర వచ్చేస్తుంది. మాల పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది మనకి. ఎందుకు వస్తుంది? ఎంతమంది జపం చేస్తూ నిద్రపోతారు? సో నిద్ర పట్టని వాళ్ళకి జపం కావాలా? అంటే మనసు అనేటువంటిది అనేకమైనటువంటి భౌతిక విషయాల నుంచి తప్పుకొని ఆధ్యాత్మికమైనటువంటి ఒకే ఒక విషయం మీద నిలబడుతుంది. అందుకనే మనకి చాలా ఈజీగా నిద్ర వస్తుంది, చాలా ఈజీగా నిద్ర వస్తుంది. మనసుని ప్యూరిఫై చేసే విధానమే అది. గ్లాస్ నిండా మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి, గ్లాసులో నీళ్లు పారబోయకుండా గ్లాసులో ఉన్నటువంటి మురికి అంతా పోవాలి అని మీకు ఎవరైనా పరీక్ష పెట్టారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తే గ్లాసులో గట్టి వాటర్ పోతుంది. పొర్లిపోయేటట్టు ఫ్రెష్ నీళ్ళు పోస్తూనే ఉండాలి. అలా అని గ్లాసులో నీళ్లు ఖాళీ చేయకూడదు. అది చెయ్యలేము, అది సాధ్యం కాదు. మన మనసులో ఉన్నటువంటి 100% కోరికలు లేకుండా చేయడం మనసుని అంటే అది సాధ్యం కాదు. ఏం చేయాలండి? మనసులో ఉన్న కోరికలను అలానే ఉండనిచ్చి ఆధ్యాత్మికమైన కోరికలతోటి నింపుతూ ఉండాలి. ఒక గ్లాసు మురికి నీళ్లు ఉన్నటువంటి గ్లాసులో ఒక గ్లాసు ఫ్రెష్ నీళ్ళు పోస్తే ఏమవుతుంది? అర గ్లాసు మురికి, అర గ్లాసు ఫ్రెష్ నీళ్ళు అవుతాయి. అంటే మురికి శాతం తగ్గుతుంది. ఇంకా ఫ్రెష్ నీళ్ళు పోసారనుకోండి, అప్పుడేమవుతుంది? ఇంకా మురికి శాతం తగ్గుతుంది. ఇంకా ఫ్రెష్ నీళ్ళు పోసారనుకోండి, ఏమవుతుంది? అలా పోస్తూ ఉంటే కొంత సమయానికి గ్లాసులో మురికి నీళ్ళు పోయి మొత్తం ఫ్రెష్ నీళ్ళలా కనిపిస్తాయి, స్వచ్ఛమైన నీళ్లు కనిపిస్తాయి. అలానే మన భౌతికమైనటువంటి కోరికలను తొలగించడం సాధ్యం కాదు. ఆధ్యాత్మికమైనటువంటి కోరికలతోటి నింపుతూ ఉంటే మనసులో ఆటోమేటిక్గా భౌతికమైనటువంటి కోరికలు పొరిలిపోతాయి, డైల్యూట్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? మనసంతా కూడా కృష్ణమయం అయిపోతుంది, స్వచ్ఛంగా ఉంటుంది. సో ఆ విధంగా చేస్తే తప్ప మనసును నియంత్రించలేము. అలా మనసును నియంత్రించకపోతే, కృష్ణ భక్తి భావంలో గనక రాకపోతే, కృష్ణుడు కేవలం మనం చేసేటువంటి గుణాల ఆధారంగా చేసేటువంటి కర్మలకి కేవలం సాక్షిగానే చూస్తూ ఉంటారు తప్ప ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వరు. ఇది మంచి, ఇది చెడు అని ఏం చెప్పరు మనకి. అందుకని లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకి గురువు ఎందుకు లభించడు? లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకి గురువు లభించరు. ఎందుకు? వాళ్ళు అన్ని కల్మషాలు ఉంటాయి, వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఇన్స్ట్రక్షన్ ఎవరు లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకి. యాక్చువల్గా మీరు భగవద్గీతలో
మీరు భగవద్గీతలో 3వ అధ్యాయం 29వ శ్లోకం చూస్తే లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ప్రవర్తించాలి అని చెప్పారు. 3వ అధ్యాయం 29వ శ్లోకం చదవండి మీరు. ఏం చెప్పారు? ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తులు లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తుల వైపు కూడా చూడకూడదు, వాళ్ళని ఇగ్నోర్ చేయండి, వాళ్ళ జీవితంలోకి మీరు వెళ్ళొద్దు అని చెప్పారు. నామాపరాధులు కూడా ఏం చెప్తున్నాయండి? భగవంతుడి మీద విశ్వాసం లేని వాళ్ళకి మనం హరినామాన్ని ఇవ్వకూడదు. అంతేనా చెప్పేది? నామాపరాధాలు కూడా కృష్ణ అలానే చెప్పాడు, అలానే చెప్పాడు. కానీ భక్తులు ఏం చేస్తారండి? భక్తులు పాపం మనం అందరం ఇగ్నోర్ చేస్తే వీడు ఎలా ఉద్ధరింపబడతారు అని భగవంతుడి కంటే కూడా ఎక్కువ కరుణను చూపిస్తారు భక్తులు. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండండి అని చెప్తున్నాడు కృష్ణుడు. ఎందుకు అలా చెప్తున్నారు అని అంటే, మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఉన్నతమైనటువంటి స్థితి అయితే తప్ప మనం లౌకికమైనటువంటి వ్యక్తుల సాంగత్యంలోకి వెళ్ళకూడదు. మనకున్నటువంటి కొద్దిపాటి ఆధ్యాత్మికమైనటువంటి సాధనతోటి మనం వెళ్ళి లౌకికుల్ని ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అని అంటే, మనం లౌకికంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే కృష్ణుడు మనల్ని హెచ్చరిస్తున్నారు, లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళకూడదు, మీరు వాళ్ళతోటి మాట్లాడకూడదు, వాళ్ళ సాంగత్యంలో మీరు ఉండకూడదు, వాళ్ళకి దూరంగా ఉండండి అని 3వ అధ్యాయంలో కాబట్టి చెప్పారు. అదే 18వ అధ్యాయంలో అయితే అలా చెప్పరు. 18వ అధ్యాయంలో ఏం చెప్పారండి? ఎవరైతే నా గురించి ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు చాలా సన్నిహితులు అని చెప్పారు. అదే నాకు డౌట్ వచ్చింది ప్రభుజీ ఇప్పుడు. 3వ అధ్యాయం వేరు, 18వ అధ్యాయం వేరు. 3వ అధ్యాయంలో మనం ఆధ్యాత్మికంగా పురోగమించాల. ఓకే, మనస్థితి వేరు. మన మనస్థితి వేరు. 3వ అధ్యాయంలో ఉన్నటువంటి అర్జునుడి యొక్క మనస్థితి 18వ అధ్యాయానికి వచ్చిన తర్వాత అర్జునుడి మనస్థితిలో తేడా ఉంది కాబట్టి అప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ 18వ అధ్యాయంలో చెప్పే ఇన్స్ట్రక్షన్ వేరుగా ఉంటుంది. అంటే మనం ముందు శక్తివంతంగా ఉండాలి, మనం దృఢంగా ఉండాలి, అప్పుడే మనం ఇంకొకరిని రక్షించగలుగుతాం. మనమే వీక్గా ఉంటే మనం ఇంకొకరిని రక్షిస్తామా? వాడు కొట్టే దెబ్బకి మనం పడిపోతాం కదా. గోతిలో ఉన్న వ్యక్తిని పైకి లాగాలని చెయ్యి అందిస్తే ఏమవుతుందండి? గోతిలో ఉన్న వ్యక్తి యొక్క బలం ఎక్కువగా ఉందనుకోండి, అదే మన బలం ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు గోతిలో ఉన్న వ్యక్తిని పైకి మనం లాగలం. అందుకనే 3వ అధ్యాయంలో మిమ్మల్ని లౌకికులకు దూరంగా ఉండమని చెప్పి 18వ అధ్యాయానికి వచ్చేసరికి మీరందరూ కూడా నా మాటని నేను చెప్పిన భగవద్గీతని అందరు లౌకికులకి వెళ్ళి ప్రచారం చేయండి అని చెప్పారు. ఎందుకు? ఇప్పుడు నీకు బలం వచ్చింది నాయన, ఇప్పుడు వెళ్ళి నువ్వు రక్షించేవరనైనా అని చెప్తున్నారు. బలం లేనప్పుడు కాదు, బలం వచ్చినప్పుడు చేయాల పని. ఇప్పుడు అర్థమైంది అది ఎందుకని. ఓకే, సో ఈ విధంగా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకి భగవంతుడు సహాయం చెయ్యరు అనంటే గురువు రూపంలో కూడా మనకు సహాయం చేస్తారు. భగవంతుడికి ఎక్స్పాన్షన్ ఎవరు అనంటే గురువే. భగవంతుడు కూడా పరమాత్మ రూపంలో మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అందుకనే భగవంతుడు మనం చైత్ర గురువు అని అంటాం. అలానే ఆధ్యాత్మిక గురువు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. చైత్ర గురువు మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ కి ఆధ్యాత్మిక గురువు మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కి మధ్య తేడా ఏం లేదు, రెండు సమానమే, రెండు సేమే. కాబట్టి లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకి గురువు అందుకే దొరకరు, వాళ్ళు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు. గురువులు లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇన్స్ట్రక్షన్స్ అందుకే ఇవ్వరు. ఎవరైతే సరెండర్ అవుతారు, ఎవరైతే శిష్యుడుగా స్వీకరించమని బతిమిలాడుకుంటారో అలాంటి వ్యక్తులకే వాళ్ళు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి గురువు ఎలా వచ్చారు? అంత తేలిగ్గా రాలేదు ప్రభుజీ. అంత తేలిగ్గా తన గురువు దగ్గరికి వెళ్ళి నిరాహార దీక్ష చేశాడు. నాకు నువ్వు దీక్ష ఇవ్వకపోతే నేను ఇక్కడే పడి చచ్చిపోతా అన్నాడు. దూకుతానంటారు. నువ్వు నాకు దీక్ష ఇవ్వకపోతే నాకు ఈ జీవితం ఉండి కూడా వ్యర్థం, నేను ఇక్కడే నాకు శరీరాన్ని వదిలేస్తాను. అప్పుడు ఆయన గురువు ఇచ్చారు. ఎవరు? గౌరకిషోర్ బాబా గారు. గౌరకిషోర్ దాస్ బాబా. అంటే గురువు కావాలి అనేటువంటి కోరిక అంత బలంగా ఉంటేనే గురువు దక్కుతారు. కోరిక బలంగా లేకపోతే గురువు దొరకరు. ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశారో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురువు కావాలి, గురువు కావాలి.
అంత ఈజీ కాదు. పరమాత్మ ఇన్స్ట్రక్షన్స్, గురువు ఇన్స్ట్రక్షన్స్ మనకు ఉన్నాయి అని అంటే మనం ఎంతో అదృష్టవంతులు. మనం ఎన్ని జన్మల్లోనో ఎన్నో పుణ్యాలు చేసుకుంటే తప్ప ఈరోజు మనకి గురువు యొక్క ఆశీర్వాదం, గురువు యొక్క కృప, గురువు యొక్క షెల్టర్ మనకు దొరుకుతుంది. లేకపోతే దొరకదు. అంత సాధ్యం కాదు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లాంటి వాళ్ళకి ఎంతో ప్రయత్నం చేస్తేనే దొరకనది మనకి చాలా సులువుగా దొరుకుతుందంటే ఎవరి వల్ల దొరుకుతుందంటే మన గురువు యొక్క కృప వల్ల దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ 45వ శ్లోకం. లావణ్యమాత. దానం స్వధర్మో నియమో యమశ్చ దానం స్వధర్మో నియమో యమశ్చ శ్రుతం చ కర్మాణి చ సద్వ్రతాని కృతం చ కర్మాణి చ సద్వ్రతాని సర్వే మనో నిగ్రహ లక్షణాంతా సర్వే మనో నిగ్రహ లక్షణాంతా పరో హి యోగో మనసః సమాధి. పరో హి యోగో మనసః సమాధి. దానము, స్వధర్మము, యమనియమములు, శాస్త్రశ్రవణము, పుణ్యకార్యములు, వ్రతములు మున్నగు వాని చరమలక్ష్యము మనసును నిగ్రహించుటయే. నిజంగా భగవంతుని యందు మనసు లగ్నమగుటయే సర్వోన్నతమగు యోగము. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. దానము, స్వధర్మము, యమ నియమములు, శాస్త్ర శ్రవణము, పుణ్యకార్యములు, వ్రతములు మునగునవాని చరమ లక్ష్యము మనసును నిగ్రహించుటయే. నిజముగా భగవంతుని యందు మనస్సు లగ్నమగుటయే సర్వోన్నతమైనటువంటి యోగము. చూసారా ఏం చెప్పారు? మనం చాలా పుణ్యకార్యాలు చేస్తాం. మనం చేసేటువంటి పుణ్యకార్యాల యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే మనసును నిగ్రహించడం. ఒకవేళ మనం చేసేటువంటి దాన ధర్మాల వలన, తపస్సుల వలన, యజ్ఞాల వలన మనకి మనసు నియంత్రణలోకి రాలేదనుకోండి, మనం చేసినటువంటి తపస్సులు, దానాలు ఇవన్నీ కూడా వ్యర్థం. సో మనం ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది మనం తెలుసుకోగలగాలి. కేవలం భౌతికమైనటువంటి లాభం కోసం చేయట్లా. చాలా మంది అసురులు చాలా యజ్ఞాలు చేశారు, చాలా దానాలు చేశారు, చాలా ధర్మాలు చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి సంపద పెరిగిందేమో కానీ వాళ్ళ మనసు నియంత్రణలోకి వచ్చిందా? హిరణ్యకశిపుడు చేసినంత తపస్సు మనం చేయగలమా? చేయలేము. అంత తపస్సు చేసినా కానీ తన మనసు నియంత్రణలోకి రాకపోవడం వల్ల హిరణ్యకశిపుడు ఏమైపోయాడు? రావణాసురుడు ఏమైపోయాడు? హిరణ్యాక్షుడు ఏమైపోయాడు? కంసుడు ఏమైపోయాడు? వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకు అనంటే మనసు నియంత్రణలో తెచ్చుకోలేదు. మనసు నియంత్రణ ఎప్పుడు వస్తుందంటే కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే వస్తుంది. భగవంతుణ్ణి మనసులో సంలగ్నపరిచినప్పుడు మాత్రమే మనసు నియంత్రణలోకి వస్తుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎక్కువగా దాన ధర్మాలు, శాస్త్ర నియమానుసారం కర్మలు చేయటము, శ్రవణ కీర్తనాలు చేయటం ద్వారా అది సాధ్యమవుతుంది. అందుకనే మనం అనేది శ్రవణం చేయండి, శ్రవణం చేయండి. ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తే అంత ఎక్కువగా భక్తిలో పురోగమిస్తాం. శ్రవణం తక్కువగా చేసేటువంటి వ్యక్తి భక్తిలో పురోగమించడం. మనం భక్తిలో పురోగమించామా లేదా అనేటువంటి దానికి ఒక కొలమానం ఏమిటి అని అంటే, ఈరోజు క్లాసు వినాలి అనేటువంటి విషయం మీద నాకు ఇంట్రెస్ట్ ఉందా, ఏం వింటాంలే ఇప్పుడు అని అనిపిస్తుందా అనేటువంటి భావన ఏదైతే ఉందో అదే మనకు భక్తిలో పురోగమించామా లేదనేటువంటి కొలమానం. అయ్యో ఈరోజు క్లాస్ జరగలేదేంటి అని బాధ కలిగింది అనుకోండి, అయ్యో ఈరోజు క్లాస్ వినాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనైనా, వినకపోతే మనసు చాలా విచలితంగా ఉంది, మనసు యాక్సెప్ట్ చేయట్లేదు ఈ పరిస్థితిని అని ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళు భక్తిలో పురోగమించారు అని అర్థం. అమ్మయ్య ఈరోజు క్లాస్ లేదా, ప్రభుజీ ఎక్కడికో పని మీద వెళ్ళినట్టున్నారు, ఈరోజు క్లాస్ లేదంట అమ్మయ్య అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఇంకా భక్తిలో పురోగమించాల్సిన అవసరం ఉంది అని అర్థం. ఇంకా పురోగమించలేదు అని అర్థం. వాళ్ళు ఇంకా ఎక్కువగా శ్రవణం చేయాలి. ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తే అంత ఎక్కువగా భౌతికమైనటువంటి కల్మషాలు దూరం అవుతాయి. ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తే అంత ఎక్కువగా దాని పట్ల ఆకర్షణ పెరుగుతుంది. ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తే అంత ఎక్కువగా మనం కృష్ణుడి మీద ప్రేమను పెంచుకోగలుగుతాం. రుక్మిణీదేవికి కృష్ణుడి మీద ప్రేమ కేవలం శ్రవణం కారణంగా వచ్చింది. రుక్మిణీదేవి కృష్ణుడిని చూడలేదు, ఎలా ఉంటాడో కూడా తెలియదు. బొమ్మలు గీసేది, కృష్ణుడు ఇలా ఉండొచ్చా ఇలా ఉండొచ్చా అని.
ఎవరైనా కృష్ణుడు చూసిన వాళ్ళు ఉంటే వర్ణించండి, నేను బొమ్మలు గీస్తా అని చెప్పి. ఎవరో వచ్చి కృష్ణుడిది మీకు తెలుసా, నెమలికి పెట్టుకుంటారు అని అంటే ఫస్ట్ నెమలికి వేసింది. కృష్ణుడి శరీరంలో కృష్ణుడి తల మీద నెమలికి ఉంటుంది అని తెలుసు. ఇంకా కృష్ణుడి యొక్క లక్షణాలు చెప్పండి. కృష్ణుడి చేతిలో వేణువును పట్టుకుంటారు అంటే అప్పుడు వేణు వేస్తుంది. కృష్ణుడు కొంచెం నల్లగా ఉంటాడంటే నల్లగా. కృష్ణుడికి ఉంగరాల జుట్టు ఉంటుందంటే ఉంగరాలు. కృష్ణుడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడంటే ముఖంలో నవ్వేసింది. ఆ విధంగా కృష్ణుడు చెప్పినటువంటి గుణగణాలని విని కృష్ణుడి మీద ప్రేమ పెంచుకొని కృష్ణుడి యొక్క చిత్రాన్ని గీసినటువంటి రుక్మిణీదేవికి కృష్ణుడి మీద కలిగినటువంటి ప్రేమ ఎలాంటిది అంటే చివరికి కృష్ణుడే వచ్చి రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళిపోయే అంత ప్రేమ ఆమె శ్రవణం వల్ల కలిగింది. కాబట్టి శ్రవణం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. శ్రవణ కీర్తనలు చేయటం ద్వారా మనసులో ఉన్నటువంటి కల్మషాలను పోగొట్టుకొని మన హృదయంలో భగవంతుణ్ణి సంలగ్నం చేయగలుగుతాము. సర్వోన్నతమైనటువంటి యోగం అంటే ఇదే. యోగం అంటే ఇదే. సర్వోన్నతమైనటువంటి యోగం అంటే స్వయంగా భగవంతుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకోగలగడం అనేటువంటిది సర్వోన్నతమైనది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడు శ్రవణ కీర్తన చేస్తే సాధ్యమవుతుంది. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే సాధ్యమవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ మహామంత్రానికి ఉన్నటువంటి పవర్ ఏంటంటే కలియుగంలో భగవంతుడు హరినామం రూపంలో ఉన్నారు. ఎప్పుడైతే మనం ఈ హరినామాన్ని చెవుల ద్వారా హృదయానికి పంపిస్తామో అప్పుడు కృష్ణుడు హృదయంలోకి వెళ్ళిపోతున్నారు శబ్ద రూపంలో. అప్పుడు కృష్ణుడు హృదయంలో చాలా సంలగ్నం చేయగలుగుతాం. హృదయంలో కృష్ణుడిని సంలగ్నం చేయగలుగుతాము. ఆ విధంగా మనము లౌకికమైనటువంటి కోరికల నుంచి హృదయాన్ని, మనస్సుని నియంత్రించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ కాంతం మాతాజీ 5 శ్లోకాలు కంప్లీట్ చేసుకుని 45వ శ్లోకం వరకు కంప్లీట్ చేసాం. భిక్షుగీత ఇంకా కంటిన్యూ చేద్దాం 46వ శ్లోకం నుంచి రేపు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ.